మీరు అనుకోవచ్చు. ఎక్కడ ఉంటాయి? యానం బయట మురికి కాలువల్లో ఉంటాయి అనుకోవచ్చు. కాదు, మన ఇంట్లోనే ఉంటాయి. ఎట్లా ఉంటాయి మన ఇంట్లో అంటే, నీటి పైన మూతలు పెట్టకపోతే సక్రమంగా అవి ఓవర్ వెయిట్ ట్యాంకులు కావచ్చు, నీటి తొట్లు కావచ్చు, అలాగే రిఫ్రిజిరేటర్లో రకాల బౌల్ ఉంటుంది, ఫ్రిడ్జ్ చుక్క చుక్క పడేటువంటి బౌల్ ఉంటుంది, దాన్ని 2 రోజులకు ఒకసారి నీరు తీసి పడేయాలి. అలాగే కూలర్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ చేస్తారు. నీరుని ఎక్కువ రోజు 2 రోజుల నుంచి 3 రోజులు, వారం రోజులు నీరు నిల్వ చేయడం వల్ల దాంట్లోకి దోమ చేరి గుడ్లు పెట్టి తోక పురుగులాగా తయారయ్యి వాటికి రెక్క వచ్చి మనల్ని కొడితే మనకు విష జ్వరాలు వస్తాయి. మీరు అనుకోవచ్చు, అన్నా మా ఇంట్లో 3 గుడ్ నైట్లు ఉన్నాయి, 4 నానౌట్లు ఉన్నాయి, 4 దోమ తెరలు ఉన్నాయి, మాకెట్లా కుడతాయి దోమలు అనుకోవచ్చు. పొరపాటు. సాయంకాలం పూట కుట్టేటువంటి దోమ వల్లే జ్వరాలు వస్తున్నాయి. ఎలాంటి జ్వరాలు? చికెన్ గున్యా, అలాగే ఏమి జ్వరం వస్తుందిరా? మలేరియా, డెంగ్యూ జ్వరం వచ్చిందనుకో శరీరంలో రక్త కణాలను కూడా తగ్గిపోయి హాస్పిటల్కి పోతే వేలకు వేల రూపాయలు ఖర్చు, మనిషి బ్రతకడానికి కూడా అనుమానమే. కాబట్టి అందుకే అన్నారండి, దోమలు లేకుండా చేయండి. ఎక్కడ పడితే అక్కడ తాగి పడేసిన కొబ్బరి బొండాలు వేయకండి. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల వాటిలోకి నీరు చేరి 3 రోజులు 4 రోజుల దాంట్లో నీటిలోకి నీరు ఎక్కువగా నిల్వ ఉంటే దాంట్లోకి దోమ చేరుతుంది. అందుకే దోమలు చిన్నవి, ఏదైనా బాగుంది, దోమలు చిన్నవి జబ్బులోని పెద్దవి, దోమలు చిన్నవి జబ్బులోని పెద్దవి, చూసి చూడనట్లుంటే ప్రాణాలను తీస్తవి. దోమలు చిన్నవి జబ్బులోని పెద్దవి, చూసి చూడనట్లుంటే ప్రాణాలను తీస్తవి. దోమలు చిన్నవి. బాగా వినాలండి. మరి దోమలు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? మీ ఇళ్లలో ఉన్నటువంటి నీటి తొట్లను, నీరు నిల్వ ఉన్నటువంటి పాత్రల్ని 3 రోజులకు ఒక్కసారి అయినా సరే బ్లీచింగ్ పౌడర్ శుభ్రంగా కడగాలి. అలా కడిగితే పూర్తిగా దోమల్ని నివారించవచ్చు. అట్లా చేయకపోతే దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండి ఏమవుతుంది? చికెన్ గున్యా జబ్బురా అన్నా. ఏ పిల్లలు బాగుందండి, చికెన్ గున్యా జబ్బురా, చికెన్ తింటే రాదురా, చికెన్ గున్యా జబ్బురా, చికెన్ తింటే రాదురా. వైరస్ ఉన్న దోమ కుడితే వారంలో వచ్చరు. దోమలు చిన్నవి